వైసీపీ నుంచి జనసేనకు వలసల జోరు పెరిగింది. ఒక్కొక్కరుగా వైసీపీని విడి జనసేనలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీ నేత సామినేని ఉదయభాను జనసేనలో చేరడం ఖాయమైంది. ఈ నెల 22న జనసేనలో సామినేని ఉదయభాను చేరబోతుండగా ఈ నెల 26 లేదా వచ్చే నెల 4 లేదా 12 తేదీల్లో జనసేన కండువాను కప్పుకోబోతున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇదే దారిలో మరికొంతమంది వైసీపీ నేతలు జనసేనలోకి వస్తారని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక జనసేన పార్టీలో చేరడంపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం జనసేన పార్టీలో చేరతారని బాలినేని క్లారిటీ ఇచ్చారు. మంచి రోజు చూసుకుని ఒంగోలులో జనసేనలో జాయిన్ అవుతారని క్లారిటీ ఇచ్చారు బాలినేని. తనతో పాటు అంచరులు, క్యాడర్ కూడా జనసేనలో జాయిన్ అవుతారని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇక వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, అంటే వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది మాజీ నేతలు, ముఖ్యంగా మాజీ మంత్రులు కానీ అలాగే మాజీ ఎమ్మెల్యేలు కానీ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు. అయితే ఇటీవల వరుసగా ఈ జాయినింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి నిన్న పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. వచ్చే నెల 4 లేదంటే 9వ తేదీన ఆయన ఒంగోలు కేంద్రంగానే జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు మరికొంతమంది కూడా ఒంగోలులో జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దానికి సంబంధించి ఉమ్మడి ఒంగోలు జిల్లాకు సంబంధించి కొంతమంది నేతలు కూడా తన వెంట వస్తారంటూ కూడా బాలినేని నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఈయనతో పాటు మరొక సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సామినేని ఉదయభాను కూడా నిన్న పవన్ కళ్యాణ్ కలిశారు. మరి కాసేపట్లో అంటే ఈ రోజు 11 గంటలకు ఆయన కార్యకర్తల సమావేశం కూడా నిర్వహించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా ప్రకటన కూడా చేయబోతున్నారు. ఆయన 22వ తేదీన జనసేన పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. నిన్న పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి జాయినింగ్ సంబంధించినటువంటి చర్చలు కూడా జరిపారు. అయితే మరికొంతమంది నేతలు ముఖ్యంగా జనసేన పార్టీలోకి జాయిన్ అవుతారంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే కొంతమంది ఖండిస్తున్నారు. కేతిరెడ్డి కూడా జనసేనలోకి జాయిన్ అవుతారంటూ ఒక ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్ని పూర్తిగా ఆయన ఖండించడం జరిగింది. మరొక నేత తోడ శ్రీమంతులు కూడా జనసేనలోకి వస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన కూడా ఆ వార్తల్ని ఖండించినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే క్లీన్ ఇమేజ్ ఉండి తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ పాములు కదుపుతున్నారని చెప్పాలి. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, వాళ్ళకి క్లీన్ ఇమేజ్ ఉందో వాళ్ళందరినీ కూడా జనసేన పార్టీలోకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరిలో కూడా టచ్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఓకే అంటే వాళ్ళని పిలిపించుకుని మాట్లాడి జనసేన పార్టీలో చేర్చుకునే అంశానికి సంబంధించి అయితే చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇద్దరు నేతలు ఇప్పటికే ఆల్రెడీ జనసేన పార్టీలోకి వెళ్ళారు. మరికొంతమంది నేతలు కూడా జనసేనలోకి చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. రైట్, థాంక్యూ దుర్గా.